తిరుమలలో కుండపోతగా వర్షం పడుతుంది. ఎవరైనా పిల్లలతో దర్శనానికి వెళ్ళాలనుకునే వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే వెళ్ళండి. కంపల్సరీగా రూమ్ అయితే బుక్ చేసుకోండి. వర్షం పడుతుంది, అలాగే చలి కూడా చాలా ఎక్కువగా ఉంది. చూడండి అందరు ఎలా పడుకున్నారో. ఇది వచ్చేసి కళ్యాణకట్ట ఎదురుగా ఉన్న షెడ్ అండి. ఆ షెడ్లో చూడండి ఎలా పడుకున్నారు అందరూ. టైం 8:30 అవుతుంది. అయినా కానీ అక్కడ సూర్యుడు అనేవాడే ఆ రోజు మొత్తం కనిపించలేదు. మేము చాలా ఇబ్బంది పడ్డాము. మా పాపకు పుట్టింటికి ఇవ్వడానికి వచ్చాము. మేము పడ్డ ఇబ్బందులు మీరు పడకూడదని చెప్తున్నాము. ఫైనల్గా మేము ఈ దారి నుండి ఇక్కడికైతే చేరుకున్నాము. ప్రస్తుతానికి మేము పాపకు తలనీలాలు సమర్పించుకోవడానికి వెళ్తున్నాము. ఎలా వెళ్తున్నామో కూడా చూపిస్తాను, చూడండి. చాలా ఈజీ అండి. ఇక్కడ ఈ ఏరియాకి మనం చేరుకున్నామంటే ఇక్కడ నుంచే మనకు తలనీలాలు, అలాగే దర్శనానికి వెళ్ళే దారి మొత్తం ఇక్కడే ఉంటుంది. ఇంతవరకు చేరుకుందాం కొంచెం కష్టమే, కానీ ఇక్కడ వరకు చేరుకుంటే తర్వాత నుంచి ఈజీగా దర్శనం అయిపోతుంది. మెయిన్గా చూడండి, ఈ రోడ్డు వచ్చేసి మెయిన్ రోడ్ నుంచి దారి ఉంటుందండి. ఆ దారిలోకి వచ్చిన తర్వాత ముందుగా ఇక్కడికి వచ్చి ఇక్కడ పాదరక్షలు మనం ఉంచుకోవచ్చు అండి ఫ్రీగా. పాదరక్షలు ఇక్కడే వదిలేసి వెళ్ళాలి. అలా లోపలికి వెళ్ళే వాళ్ళు కూడా స్ట్రైట్గా వెళ్ళొచ్చు, లేదా పాదరక్షలు అక్కడ వదిలేసి ఈ స్ట్రైట్గా అటువైపు నుంచి అయినా లోపలికి వెళ్ళొచ్చు. మేము ఇటు తిరిగేసి వచ్చాము. ఇక చూడండి ఖాళీగా ఉంది. ఇలా ఖాళీగా ఉండడం చాలా అరుదండి. వర్షాలు ఎక్కువ పడుతున్న వల్ల ఇంత ఫ్రీగా ఉంది. లేదంటే ఇక్కడే చాలా టైం పడుతుంది. లోపల స్నానాలు చేసే దగ్గర కానీ, తలనీలాలు ఇచ్చే దగ్గర కానీ మొత్తం ఖాళీగా ఉంది. చూడండి చాలా ఖాళీగా ఉంది అసలు. ఇలా కూడా రావచ్చు. ఇంతకుముందు చూపించాను కానీ చెప్పులు అక్కడ పెట్టేసి అక్కడి నుంచి వచ్చి తప్పు కూడా రావచ్చు. మనకు కావాల్సిన సబ్బు, టూత్ పౌడర్ లోపల ఇస్తారు. అది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఖాళీగా ఉందండి. వెళ్ళడానికి అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మేము ఎక్కడ ఇబ్బంది పడ్డామో మీకు చెప్తాము, ముందు నేను చూపిస్తాను. దర్శనం వరకు ఎలా వెళ్ళాలి చిన్నపిల్లలతో అనే విషయం దీంట్లో క్లుప్తంగా ఉంది. దాదాపు వచ్చేసామండి. ఇక్కడే మనకు టోకన్లు జారీ చేసేది. అంతకంటే ముందు మనకి ఇక్కడ ఇంతకుముందు చూపించినట్టు సబ్బు, టూత్ పౌడర్ ఇక్కడ ఇస్తారు. అమౌంట్ తీసుకొని కళ్యాణకట్ట కిట్ అని ఇదేనండి. ఈ కిట్ ద్వారా మనకు సబ్బు, టూత్ పౌడర్ రెండు యూజ్ చేసుకోవచ్చు. చూడండి మొత్తం ఖాళీ ఉంది. వర్షం పడడం వల్ల ఇక్కడ అంతా వాటర్ అంతా ఉండిపోయాయి. లేకపోతే ఇక్కడ నీట్గా ఉండేది. ఇంతకుముందు మేము వచ్చినప్పుడు చాలా నీట్గా ఉండేది. మనుషులు ఎవరు లేకపోయినా కానీ ఈ సర్కిల్ తిరుక్కొని వెళ్ళాల్సి వస్తుంది. చాలా 5-6 సర్కిల్ తిరగాల్సి వస్తుంది. అదంతా కొంచెం స్కిప్ చేస్తాను. అందరూ చాలా ఫ్రీగా వస్తున్నారు. ఒకప్పుడు వచ్చినప్పుడు ఇంత ఫ్రీగా ఉండేది కాదు. వర్షం పడడం వల్ల ఇంత ఫ్రీగా ఉంది. లేకపోతే ఇక్కడే 2 hours పట్టేది. మాకు హాల్ నెంబర్ 4 టికెట్ వచ్చిందండి. పాప చూడండి తర్వాత ఏడ్చిద్దేమో. ఇది అండి హాల్ నెంబర్ 4. ఇక్కడ కూడా చాలా తక్కువగా ఉన్నారు. ఇతను ఏదో పరిశీలిస్తూ ఉన్నాడు డస్ట్బిన్లో. పాపకు తలనీలాలు ఇస్తున్నాము. పుట్టింటికలండి. అసలు ఏడవట్లేదు. అలానే అనుకున్నాము, కానీ తర్వాత మొదలుపెట్టింది ఏడుపు. మా రెండో పాప అండి. ఆ పాపకు కూడా తలనీలాలు ఇచ్చాము. దాని తర్వాత మేము ఈ ఏరియా నుంచి శుభదం దగ్గరికి చేరుకున్నాము. ఇక్కడ నుంచి మాకు స్టార్ట్ అయింది ప్రాబ్లము. వర్షం అనేది అసలు ఆగట్లేదు. చలి ఎక్కువగా ఉంది. పిల్లలు అసలు ఆ చలికి తట్టుకోలేకపోయారు. ఆ చలి ఎట్లా ఉందంటే అసలు పిల్లలు వణికిపో. మేము శుభదం దగ్గరికి 10:30 కల్లా చేరుకున్నాము. కానీ అక్కడ వాళ్ళందరినీ లోపల పంపిస్తున్నారు. ఎవరిని పంపిస్తారంటే కళ్యాణం టికెట్లను తీసుకున్న వాళ్ళను మరియు విఐపి దర్శనం వాళ్ళని మాత్రమే పంపిస్తారు. ఎవరైతే పిల్లలకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకుని వస్తారో, అదే 1 year లోపు ఉన్న వాళ్ళను మాత్రం
11:30 అలా పంపిస్తామని చెప్పారు. ఎగ్జాక్ట్ టైం అయితే 12 o'clock అని చెప్పారు. సరే అని వెయిట్ చేస్తూ ఉన్నాము. అంతలోపు వర్షం అసలు ఆగట్లేదు, ఫుల్గా పడుతుంది. చూడండి ఎలా పడుతుందో. నెక్స్ట్ అలానే గాలి కూడా, ఆ గాలి వల్ల, ఆ వాన వల్ల, గాలి రావడం వల్ల పిల్లలకు చలి బాగా ఇబ్బంది పెట్టింది. ఎలానో మేము 2 దుప్పట్లు తీసుకెళ్ళాం. ఆ దుప్పట్లు కప్పినా కానీ వాళ్ళకు ఉండట్లేదు. సుపదం దగ్గర ఏంటంటే హైట్ ఎక్కువ ఉంది. నెక్స్ట్ చూడండి ఎలా ఉందో, అట్లా హైట్ ఎక్కువ ఉంది కానీ బట్ ఆ వర్షాన్ని, ఆ గాలితో వచ్చే వర్షాన్ని ఆపేంత లేదు అక్కడ. అందువల్ల అసలు మొత్తం దుప్పట్లు కప్పుకున్న దుప్పట్లు తడిచిపోతున్నాయి. చాలా ఇబ్బంది పడ్డారు. అలాంటి ఇబ్బంది పడకుండా మనం రూమ్ తీసుకుంటే కంపల్సరీ రూమ్లో ఉండి ఆ టైంకల్లా మళ్ళీ రూమ్లోకి వెళ్ళిపోవచ్చు. అది కూడా రూమ్ దగ్గరలో ఉంటే వెళ్ళొచ్చు, లేదంటే మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళాలన్నా కొంచెం ఇబ్బందే. మెయిన్గా చెప్పేది ఏంటంటే ఈ వర్షంలో పిల్లల్ని వేసుకొని వెళ్ళకపోవడమే మంచిది. వర్షం తగ్గిన తర్వాత ఒక 2 రోజులు ఆగి వెళ్ళడం అయితే మరీ మంచిది. పిల్లలతో ఇబ్బంది, వాళ్ళ ఇబ్బంది అసలు మనం చూడలేము ముందుగా.